ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమిండియా సమన్ చేసింది. ఈ టెస్ట్ సిరీస్ ముగిశాక చాలా మంది గిల్, సిరాజ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. నిజంగానే వాళ్ళిద్దరూ ఈ సిరీస్ లో చాలా బాగా ఆడారు. భారత దిగ్గజ ఆటగాడు గవాస్కర్ వారిద్దరిపై ప్రశంసలు కురిపిస్తూనే మరొక ఆటగాడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో గిల్ 700కి పైగా పరుగులు చేశాడు. సిరాజ్ 23 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఈ ఇద్దరు ఈ సిరీస్ లో నిజంగా సూపర్ హీరోలే, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఈ సిరీస్ లో మరొక అన్సంగ్ హీరో కూడా ఉన్నాడు. అతడి గురించి ఎవ్వరూ ప్రస్తావించడం లేదు. ఆ ఆటగాడే కేఎల్ రాహుల్. ప్రపంచంలో అత్యుత్తమ ప్లేయర్లలో కేఎల్ రాహుల్ కూడా ఒకడు. కేఎల్ రాహుల్ ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. ముఖ్యంగా ఓపెనర్ గా అదరగొడుతున్నాడు. ఈ విషయాన్ని చాలా మంది గ్రహించడం లేదని నేను భావిస్తున్నాను. అతను గత పర్యటనలో కూడా అద్భుతంగా ఆడాడు. ఈ సిరీస్ లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. నిజానికి శుభ్మన్ గిల్ అత్యధిక పరుగులు చేశాడు. అద్భుతమైన టెక్నిక్ అతడి సొంతం. కానీ టీమిండియాలో కేఎల్ రాహుల్ పాత్ర కీలకమైనది. అతను చాలా మంచి ఆటగాడు. రాహుల్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని నిజంగా నమ్ముతాను. ఇంగ్లాండ్ సిరీస్ లో అతడు 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 532 పరుగులు చేశాడు. లీడ్స్, లార్డ్స్ టెస్టుల్లో అతను సెంచరీలు చేశాడు. కానీ ఆ 2 మ్యాచ్ల్లో భారత్ ఓటమి పాలైంది. కేఎల్ రాహుల్ ఆడనప్పుడు అందరూ అతనిపై విమర్శల వర్షం కురిపిస్తారు. కానీ ఆడినప్పుడు మాత్రం అతన్ని గుర్తించే వాళ్లే కరువు అవుతారు. అందుకే కేఎల్ రాహుల్ నా దృష్టిలో అన్సంగ్ హీరో అని గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ చెప్పినట్టు కేఎల్ రాహుల్ నిజంగా అన్సంగ్ హీరోనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.